అండ నిర్మాణము రకాలు మరియు స్థూల సిద్ధ బీజ జననము అనే పాఠ్యాంశము పిండోత్పత్తి శాస్త్రంలో ఒక పాఠ్యాంశము. అండ నిర్మాణము. అండము పుష్పంలో ఎక్కడ ఉంటుంది? పుష్పంలో పుష్ప నిర్మాణం మనం చూసుకున్నట్టయితే పుష్పంలో రక్షపత్రములు, ఆకర్షపత్రములు, కేసరములు, అండకోశము అనేది ఇది మొత్తము ఇది అండకోశం. ఈ అండకోశం ఈ అండకోశము స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవము. ఈ అండకోశంలో ఇది కీలాగ్రము, ఇది కీలము, ఇది అండాశయం. ఈ అండాశయంలో అండములు ఉంటాయి. ఇక ఈ అండము నిర్మాణం గురించి మనము తెలుసుకుందాం. అండము ఇది కవచయుత స్థూల సిద్ధ బీజాశయము అని అంటారు. అండమును కవచయుత స్థూల సిద్ధ బీజాశయము అని అంటారు. ఈ అండము మనం ఇంతకుముందు చూపించినటువంటి అండాశయంలో ఉంటుంది. ఈ అండము ఈ అండాశయం లోపల ఉంటుంది. ఈ అండాశయంలో అండము అతుక్కునేటువంటి స్థానాన్ని, ఇది అండము, ఈ అతుక్కునేటువంటి స్థానాన్ని అండన్యాస స్థానము అంటాం. ఇది అండము ఇక్కడ అతుక్కుంటుంది, ఇది అండన్యాస స్థానము. అదేవిధంగా ఇక్కడ అండము ఇక్కడ అతుక్కుంటుంది, ఇది అండన్యాస స్థానము. అండము ఇక్కడ అండాశయం లోపల పెరుగుతూ ఉంది. ఈ అండములో ప్రధానంగా 2 భాగములు ఉన్నాయి. ఒకటి ఇది అండదేహము. కింద ఉన్నటువంటి ఈ భాగము అండవృంతము, ఫినికిల్ అంటే అండవృంతము. ఈ అండవృంతానికి పైన ఉన్నటువంటి ఈ మొత్తం భాగాన్ని అండదేహము అంటారు. సో అండదేహమునకు అండవృంతము అతుకునేటువంటి ఈ స్థానంను దీనిని విత్తనచార అని అంటారు. మనము విత్తనంలోను పరిశీలించినప్పుడు విత్తనం పైన అక్కడక్కడ విత్తనం పైన చారలు ఉంటాయి. ఈ చార ఏం తెలియజేస్తుందంటే ఈ అండదేహానికి అండవృంతము ఎక్కడ అతుక్కొని ఉన్నది అనేది తెలియజేస్తుంది. ఒక్కొక్కసారి ఈ అండవృంతము ఈ విత్తన చార లేదా అండచార చుట్టూ ఇక్కడ బాగా పెరుగుతుంది. దీనికి ఆవరిస్తూ చుట్టూతూ పెరుగుతుంది. దీనిని రాఫే అని అంటారు. సో అండంలో ప్రధానంగా మనకు 2 భాగాలు ఉన్నాయి. ఈ మొత్తము అండదేహము, ఇది అండవృంతము. అండదేహంలో ఇక్కడ అండాంతః కణజాలం, ఈ మొత్తము అండాంతః కణజాలం, ఇది న్యూసెల్లస్ అంటారు ఇంగ్లీష్లో. ఈ అండాంత కణజాలంలో పిండకోశము, ఎంబ్రియో శాక్ ఏర్పడుతుంది. అయితే ప్రాథమికంగా పిండకోశము అండంలో ఉండదు. తర్వాత పరిపక్వం చెందిన తర్వాత పిండకోశము ఏర్పడుతుంది. కాబట్టి ఈ మొత్తాన్ని అండాంత కణజాలంగా తీసుకోవచ్చు. ఈ అండాంత కణజాలమే స్థూల సిద్ధ బీజాశయము. ఇది స్థూల సిద్ధ బీజాశయము. ఈ మొత్తము స్థూల సిద్ధ బీజాశయము. దీని చుట్టూ కవచాలు ఉన్నాయి.
కవచములు. సో కవచములు ప్లస్ స్థూల సిద్ధ బీజాశయము ఈజ్ ఈక్వల్ టు అండం. కాబట్టి అండమును కవచయుత స్థూల సిద్ధ బీజాశయము అని అంటారు. సో అండంలో ప్రధానంగా 2 భాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం మనము. ఇది అండదేహము, ఇది అండవృంతం. ఈ అండదేహంలో ఉన్నటువంటి భాగములు మనము తీసుకున్నట్టయితే ఇక్కడ చలాజా ఉంది. చలాజా ఇక్కడ అండ కవచములు ఉన్నాయి. ఇవి అండ కవచములు. ఇది అండాంత కణజాలం. ఇది అండవృంతం. అంటే ఈ చలాజా వద్ద అండకవచం వచ్చి కలుస్తుంది, అండాంత కణజాలం వచ్చి కలుస్తుంది, అండవృంతం వచ్చి కలుస్తుంది. కాబట్టి ఈ 3 భాగముల కలయిక అండాంత కణజాలము, అండకవచము, అండవృంతముల కలయికనే దీన్నే చలాజా అంటారు. ఇక్కడ అండమునకు కావలసిన వివిధ జీవ రసాయన చర్యలు జరుగుతాయి. ఇది చలాజా. ఇక అండాంత కణజాలం, ఇది అండాంత కణజాలము. ఈ అండాంత కణజాలంను ఆవరిస్తూ చుట్టుతూ ఇక్కడ అండ కవచములు ఉన్నాయి. అండకవచం. ఈ అండకవచములు ఈ అండాంత కణజాలంను అంటే స్థూల సిద్ధ బీజాశయంను కప్పి రక్షణ కల్పిస్తున్నాయి. ఇక్కడ మనకు అండాంత కణజాలాన్ని లేదా స్థూల సిద్ధ బీజాశయాన్ని కప్పుతూ ఇక్కడ 2 అండకవచాలు ఉన్నాయి. 1, 2. సాధారణంగా 2 ఉంటాయి. కొన్ని మొక్కలలో ఒకే అండకవచము 1 మాత్రమే ఉంటుంది. ఈ రెండవది ఉండదు. అటువంటి అండములను ఏక కవచయుత అండము అంటారు. ఈ ఏక కవచయుత అండములు గామోపెటాలే మొక్కలలో ఉంటాయి. గామోపెటాలే అంటే ఆకర్షపత్రములు సంయుక్తంగా ఉన్నటువంటి మొక్కలను గామోపెటాలే అంటారు. ఆ మొక్కల లోపల ఈ ఒకటే అండ కవచము ఉంటుంది. అటువంటి వాటిని ఏక కవచయుత అండములు అంటారు. కొన్ని మొక్కలలో ఈ 2 అండ కవచములు ఉంటాయి. ఈ 2 అండ కవచములు ఉన్న అండములను ద్వికవచయుత అండములు అంటారు. ద్వికవచయుత అండములు ఏకదళ బీజములలో మరియు పాలీపెటాలే మొక్కలలో ఉంటాయి. ఏకదళ బీజములు అంటే విత్తనములో ఒకే బీజదళం ఉన్నటువంటి మొక్కలు. 2 బీజదళములు ఉంటే ద్విదళ బీజములు అంటారు. జొన్న, వరి, మొక్కజొన్నలో మనకు విత్తనములు మనకు ఒకటే భాగం కనిపిస్తుంది. అదే చింత, తర్వాత వేరుశనగ విత్తనాల్లో మనకు స్పష్టంగా 2 భాగాలు కనిపిస్తాయి. అవి ద్విదళ బీజ మొక్కలు. విత్తనంలో ఒకే భాగము అంటే ఒకే బీజదళం ఉన్నటువంటి వాటిని ఏకదళ బీజములు అంటారు. ఆ ఏకదళ బీజములలో ఈ ద్వికవచయుత అండములు ఉంటాయి మరియు పాలీపెటాలే మొక్కల్లో ఉంటాయి. పాలీపెటాలే అంటే ఆకర్షపత్రములు విడివిడిగా కలిసిపోకుండా విడివిడిగా ఉన్నటువంటి మొక్కలు. ఆ మొక్కలలో ఈ ద్వికవచయుత అండములు ఉంటాయి. ఇక కొన్ని మొక్కలలో ఈ 2 అండ కవచములు ఉండవు. అసలు అండ కవచములే ఉండవు. ఇటువంటి వాటికి ఉదాహరణగా లొరాంతస్ మరియు శాంటలం ఆల్బమ్, గంధపు చెక్క. గంధపు చెట్టును శాంటలం ఆల్బమ్ అంటారు. ఈ మొక్కలలో అండకవచములు అస్సలు ఉండవు. అటువంటి వాటిని
కవచరహిత అండములు అంటారు. ఇది అండకవచం గురించినటువంటిది. ఇక అండద్వారం. ఈ అండకవచములు అండాంత కణజాలాన్ని ఈ భాగంలో మొత్తంలో కప్పేస్తున్నాయి. ఇక్కడ మొత్తం కప్పేస్తున్నాయి. కానీ ఇక్కడ కప్పివేయకుండా, మొత్తం పూర్తిగా కప్పివేయకుండా కొంత భాగాన్ని ఇది వదిలేసింది. దీనిని అండద్వారము అంటారు. ఈ అండద్వారము ఇప్పుడు మనకు 2 అండకవచములు ఉన్నాయి. ఇక్కడ ఈ బయటి అండకవచం ద్వారా, బాహ్య అండకవచం ద్వారా ఈ అండద్వారం ఏర్పడితే దాన్ని బాహ్య అండద్వారం అంటారు. ఒకవేళ అంతర అండకవచం ద్వారా ఈ రంధ్రం ఏర్పడితే దాన్ని అంతర అండద్వారము అంటారు. ఈ 2 అండకవచములతో కూడుకొని ఇలా ఏర్పడితే అటువంటప్పుడు ఈ బాహ్య అండకవచం ద్వారా, తర్వాత అంతర అండకవచం ద్వారా ఏర్పడినటువంటి అండద్వారం ఒకదానిపైన ఒకటి ఇలాగా ఉంటే దానిని రుజు అండద్వారం అంటారు. అంటే అంతర అండకవచం ద్వారా ఏర్పడిన అండద్వారం ఉంది కదా ఇక్కడ, అలాగే బాహ్య అండకవచం కూడా ఇంతవరకు పెరిగి, ఇక్కడ ఇంతవరకు పెరిగి, ఈ బాహ్య అండకవచము ఇంతవరకు పెరిగితే, తర్వాత ఇక్కడ కూడా ఇంతవరకు పెరిగితే, ఇప్పుడు ఇక్కడ కూడా దాని ద్వారా కూడా ఒక రంధ్రం ఏర్పడింది. ఇది ఒక అండద్వారం, దీని ద్వారా ఏర్పడినట్టు ఒక అండద్వారం. ఈ 2 ఒకటే లైన్లో ఉంటే దాన్ని రుజు అండద్వారము అంటారు. అలా కాకుండా ఇప్పుడు అంతర కవచం ద్వారా ఏర్పడిన అండద్వారం ఇక్కడ కనిపిస్తుంది మనకు. బాహ్య కవచం ద్వారా ఏర్పడిన అండద్వారము, బాహ్య కవచం ఇది ఇంతవరకు పెరిగి ఇంతవరకే పెరుగుతుంది. ఇక్కడ నుంచి ఈ బాహ్య కవచము, ఇక్కడ నుంచి ఈ బాహ్య కవచము ఇక్కడ వరకు పెరుగుతుంది. ఇక్కడ వరకు అంటే అండద్వారం ఇటువైపు ఏర్పడుతుంది, బాహ్య అండద్వారం ఇటువైపు ఏర్పడుతుంది, అంతర అండద్వారం ఇటువైపు ఏర్పడుతుంది. అంటే ఈ 2 అండద్వారములు ఒకే వరుసలో లేవు. అలా ఉంటే దానిని జిగ్జాగ్ అండద్వారము అంటారు, వక్ర అండద్వారము అంటారు. ఇక మాల్వేసి కుటుంబ మొక్కలలో అసలు అండద్వారమే ఉండదు. అంటే అండకవచంలో పూర్తిగా కప్పివేస్తాయి. మాల్వేసి కుటుంబం అంటే మందార మొక్కలకు సంబంధించినటువంటి కుటుంబం. ఆ కుటుంబ మొక్కల్లో అండకవచములు అండద్వారాన్ని పూర్తిగా కప్పివేస్తాయి అన్నట్టు. సో అక్కడ మాల్వేసి కుటుంబ మొక్కలలో ఈ అండద్వారము ఉండదు. తర్వాత అండాంత కణజాలం, దీన్నే స్థూల సిద్ధ బీజాశయము అంటారు. ఈ అండాంత కణజాలము ఏం పనిచేస్తుందంటే, తర్వాత దీని లోపల పిండకోశం ఏర్పడుతుంది కదా, ఈ పిండకోశమునకు కావలసిన పోషక పదార్థములను అందజేస్తుంది. అంటే ఈ పిండకోశము అభివృద్ధి జరగడానికి కావలసినటువంటి పోషక పదార్థములను సరఫరా చేస్తుంది. కాబట్టి ఇక్కడ పిండకోశం బాగా పెరిగినప్పుడు అండాంత కణజాలము ఏమీ మిగిలి ఉండదు. కానీ కొన్ని మొక్కలలో పిండకోశం పూర్తిగా పెరిగినప్పటికీ కొంత అండాంత కణజాలము మిగిలి ఉంటుంది. దానిని పరిచ్ఛదము అంటారు. ఈ పరిచ్ఛదము పైపరేసి కుటుంబం మొక్కల్లో ఉంటుంది. పైపరేసి అంటే మిరియాల కుటుంబం, పైపర్ నైగ్రమ్, మిరియాలు శాస్త్రనామము పైపర్ నైగ్రమ్. దానిలో మనకు ఈ పరిచ్ఛదం ఉంటుంది. పరిచ్ఛదం అనగా ఇక్కడ పిండకోశము పూర్తిగా పెరిగిన తర్వాత కూడా మిగిలినటువంటి అండాంత కణజాలం. ఈ అండాంత కణజాలము పిండకోశమునకు పోషక పదార్థాలు సరఫరా చేస్తుంది. కాబట్టి పిండకోశం పూర్తిగా పెరిగినప్పుడు అండాంత కణజాలం మిగిలి ఉండదు. కానీ
కొన్నిట్లో ఇది మిగిలి ఉంటుంది, దాన్నే పరిచ్ఛేదము అంటారు. ఫలదీకరణ తర్వాత ఈ అండం మొత్తము విత్తనంగా మారుతుంది. కాబట్టి ఆ మిగిలి ఉన్న అండాంత కణజాలము విత్తనంలో కూడా అలానే ఉంటుంది. సో దీన్ని ఇంకో రకంగా మనం చెప్పుకోవచ్చు, విత్తనములో మిగిలి ఉన్న అండాంత కణజాలంను పరిచ్ఛేదం అంటారు. సాధారణంగా విత్తనాల్లో అండాంత కణజాలము ఉండదు, ఎందుకంటే మొత్తం ఖర్చు అయిపోతుంది కాబట్టి. ఒకవేళ మిగిలి ఉంటే దానిని పరిచ్ఛేదము అంటారు. ఇది పైపర్ నైగ్రమ్ మిరియాల లోపల ఉంటుంది. ఈ అండాంత కణజాలము రెండు రకములు. ఒకటి క్రస్సిన్యూసిల్లేట్ అండాంత కణజాలము, రెండవది టెన్యున్యూసిల్లేట్ అండాంత కణజాలము. ఈ క్రస్సిన్యూసిల్లేట్ అండాంత కణజాలము పరిమాణంలో ఎక్కువ ఉంటుంది. టెన్యున్యూసిల్లేట్ అండాంత కణజాలము పరిమాణంలో తక్కువగా ఉంటుంది. ఈ క్రస్సిన్యూసిల్లేట్ అండాంత కణజాలము ఎక్కువగా ఉంటుంది. ఇది ఏకదళ బీజములలో మరియు పాలీపెటాలే మొక్కల్లో ఉంటుంది. ఇక టెన్యు అంటే చాలా తక్కువగా, టెన్యున్యూసిల్లేట్ అండాంత కణజాలము ఉన్నటువంటి మొక్కలకు ఉదాహరణ మనకు గామోపెటాలే. సో ఇవి ప్రధానంగా మనకు ఇక్కడ అన్ని మొక్కలలో కనబడుతున్నటువంటి అండంలోని భాగాలు. అంటే అండవృంతము, తర్వాత అండదేహంలో చలాజ, అండాంత కణజాలము, తర్వాత ఈ అండకవచము, తర్వాత పిండకోశము అనేది అండాంత కణజాలంలో తర్వాత అభివృద్ధి చెందుతుంది. ఇవి ప్రధానంగా అన్ని మొక్కలలో ఉన్నటువంటి నిర్మాణములు. ఇవే కాకుండా ఇంకా మనకు కొన్ని మొక్కలలో కొన్ని రకాలైనటువంటి నిర్మాణాలు ఉంటాయి. అండ కవచ టపెటం, ఎపిస్టేజ్, హైపోస్టేజ్, బీజపుచ్చము, ఆప్ట్యురేటర్, పిండకోశం. అండవృంతము, చలాజ, అండకవచము, అండద్వారము గురించి మరియు అండాంత కణజాలం గురించి మనము చెప్పుకున్నాం. అండ కవచ టపెటము, ఎపిస్టేజ్, హైపోస్టేజి, బీజపుచ్చము, ఆప్ట్యురేటర్, పిండకోశము అనేటివి ఇవి కొన్ని మొక్కల్లోనే ఉంటాయి. సో వీటి గురించి కూడా మనము తెలుసుకుందాము. అండ కవచ టపెటం టెన్యున్యూసిల్లేట్ అండాలలో, టెన్యున్యూసిల్లేట్ అండాలు అంటే అండాంత కణజాలము తక్కువగా ఉంటుంది. అండాంత కణజాలం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పిండకోశము అభివృద్ధికి ఈ అండాంత కణజాలం సరిపోదు. అంటే అండాంత కణజాలం ఏం చేస్తుంది? పిండకోశం పెరగడానికి కావలసిన పోషక పదార్థములను అందజేస్తుంది. సో టెన్యున్యూసిల్లేట్ అండాలలో ఈ అండాంత కణజాలము తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పిండకోశం పెరగడానికి కావలసినంతగా సరిపోదు. అలాంటి సమయంలో ఈ అండకవచమే ఆ బాధ్యతను తీసుకుంటుంది. అంటే ఈ పిండకోశానికి కావాల్సిన పోషక పదార్థములను సరఫరా చేసే బాధ్యతను తీసుకుంటుంది. దానిని అండకవచ టపెటం అంటారు. టపెటం అంటే పోషక పదార్థం సరఫరా చేసే కణజాలం. ఇది మనము పరాగకోశంలో చూస్తాము. పరాగకోశంలో పరాగరేణువులు పెరగడానికి పోషక పదార్థములను సరఫరా చేసే కణజాలము టపెటం. సో ఇది కూడా అలాగా పనిచేస్తుంది. అంటే పోషక పదార్థములను సరఫరా చేసే కణజాలంగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని టపెటం అంటారు. నిజానికి ఇది అండకవచము కాబట్టి దీన్ని అండకవచ టపెటం అంటారు. సాధారణంగా అయితే అండకవచం ఏం చేస్తుంది? లోపల ఉన్న అండాంత కణజాలానికి
రక్షణ మాత్రం కల్పిస్తుంది. కానీ ఇక్కడ ఈ అండ కవచము ఈ లోపల ఉన్న పిండ కోశమునకు పోషక పదార్థాలను సరఫరా చేస్తుంది. అటువంటిప్పుడు దీన్ని అండ కవచ టపెటం అంటారు. దీన్ని ఎలా గుర్తుపట్టవచ్చు అంటే, ఈ అండ కవచము కణాలు లోపలికి వ్యాసార్థంగా పెరుగుతాయి. ఇలా లోపల వైపు పెరుగుతాయి. లోపల వైపుకు పెరిగి ఇక్కడ వీటికి పోషక పదార్థం సరఫరా చేస్తుంది. ఇక్కడ ఉన్న అండ కవచము ఇక్కడ లోపల వైపు పెరుగుతుంది. ఇలా వ్యాసార్థంగా పెరుగుతుంది. పెరిగి లోపలికి పోషక పదార్థములను అందజేస్తూ ఉంటుంది. సో ఇలాంటి పెరుగుదలలు మనకు స్పష్టంగా కనబడుతుంటాయి. అండకవచ టపటం ఉన్నటువంటి మొక్కలలో అండకవచం లోపలికి పెరిగినటువంటి నిర్మాణాలు మనకు స్పష్టంగా కనబడుతుంది. అటువంటిది దానిని అండకవచ టపెటం అని అంటారు. ఈ అండకవచ టపెటము ఆస్ట్రేసి మొక్కలలో ఉంటుంది. ఆస్ట్రేసి మొక్కలు, ఆస్ట్రేసి ఇది కుటుంబము, ఇది కొత్త పేరు, దీని పాత పేరు కంపోజిటే. ఇక తర్వాత భాగాలైనటువంటి ఎపిస్టేజి, హైపోస్టేజి, బీజపుచ్చము, ఆప్టిరేటర్, పిండకోశము, వీటి గురించి తెలుసుకుందాము. ఇక్కడ మనకు హైపోస్టేజి ఉంది. హైపో అంటే కింద, ఎపిస్టేజి అంటే పైన ఉన్నటువంటి ఒక స్టేజ్ లాంటి నిర్మాణం. ఇక్కడ కింద అంటే ఎవరి కింద? పిండకోశం. ఇది పిండకోశం, ఇది పిండకోశము కింద ఉంది కాబట్టి హైపోస్టేజ్. ఇక్కడ ఇది పిండకోశం, ఈ పిండకోశంకు పైన ఉంది. ఈ పింక్ వర్ణంలో చూడండి, ఇది ఎపిస్టేజ్. అంటే పిండకోశమునకు దిగువ ఉన్నటువంటి నిర్మాణాన్ని హైపోస్టేజ్ అంటారు. ఈ పైన ఉన్నటువంటి నిర్మాణాన్ని ఎపిస్టేజ్ అని అంటారు. హైపోస్టేజ్ పిండకోశం దిగువగా ఉంటుంది. ఇది హైపోస్టేజ్. ఇది స్థూల కోణ కణజాలం చేత కానీ దృఢ కణజాలం చేత కానీ నిర్మితమై ఉంటుంది. ఇది ఏం పని చేస్తుందంటే, ఈ పిండకోశంకు దిగువగా ఉండి పిండకోశానికి ఆధారాన్ని ఇస్తుంది, ఒక బేస్ని ఇస్తుంది. ఇక ఈ అండాంత కణజాలంలో ఇప్పుడు పిండకోశం ఉంది. సో ఈ పిండకోశము కిందికి కూరుకుని పోయే అవకాశం ఉంటుంది, కిందికి దిగబడిపోయే అవకాశం ఉంటుంది. సో అలా దిగబడిపోకుండా ఈ హైపోస్టేజ్ నిర్మాణము ఉపయోగపడుతుంది. ఇక అంతేకాకుండా ఇక్కడ నాళికా పుంజాలు ఉంటాయి. నాళికా పుంజాలు, ఇవి నాళికా పుంజాలు. ఈ నాళికా పుంజములు ఈ అండంలో కావాల్సినటువంటి నీరు, పోషక పదార్థం సరఫరా చేస్తాయి. సో ఇక్కడ పెరుగుతున్నటువంటి పిండ కోశానికి కూడా కావాలి. సో ఈ పిండ కోశానికి ఈ నాళికా పుంజాలకు మధ్య అనుసంధానం చేస్తుంది, రెండింటిని కలుపుతుంది. అంటే దీని ద్వారా మనకు పోషక పదార్థములు పిండ కోశములకు అందజేయబడతాయి. సో ఈ విధంగా రెండు విధులు ఉన్నాయి. ప్రధానంగా అయితే ఇది లోపలికి కూరుకొని పోకుండా కింద బేస్ మాదిరిగా పనిచేస్తుంది. ఇక ఎపిస్టేజ్. ఎపిస్టేజ్ అనేది ఇది పిండకోశం. ఈ పిండకోశము పైన ఉంది, పిండకోశం పైన ఉంది కాబట్టి ఎపిస్టేజ్ అంటారు. ఇది పైన ఉండి ఒక పల్లెం మాదిరిగా ఉంటుంది, ఉండి దీనికి రక్షణ కల్పిస్తూ ఉంటుంది. ఇక వచ్చేసి కారంకుల్. ఇది అండద్వారము, ఇది మనకు ఆముదము విత్తనము, ఆముదం విత్తనము. ఇది రెసినస్ కమ్యూనిస్. ఆముద విత్తనంలో ఇక్కడ పైన ఒక తెల్లటి బుడపలా నిర్మాణం మనం చూడవచ్చు, దాన్ని కారంకుల్ అంటారు. మనం ఇక్కడ విత్తనాన్ని ఎందుకు చూపిస్తున్నామంటే, విత్తనము అన్న అండం అన్న ఒకటే. ఎందుకంటే అండమే పల్దిగడం తర్వాత విత్తనంగా మారుతుంది. అంటే ఇది అండంలో ఈ నిర్మాణము అక్కడ ఉంటేనే మనకి ఇక్కడ విత్తనంలో కనిపిస్తుంది. అండంలో ఏ నిర్మాణాలు ఉన్నాయో అన్ని నిర్మాణాలు మనకు విత్తనంలో కనిపిస్తున్నాయి. కానీ విత్తనం మనకు ఇక్కడ తీసుకొని మనకు ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ విత్తనము
ఇది ఇక్కడ అండద్వారం ఉంటుంది. అంటే అండద్వారం వైపు, అండద్వారం చుట్టూ ఒక మెత్తటి కణజాలం పెరుగుతుంది, స్పాంజ్ వంటి కణజాలం పెరుగుతుంది. దీనినే కారంకుల్ అంటారు. ఈ విధంగా ఒక టోపీ మాదిరిగా పెరుగుతుంది. మనం ఆముద విత్తనంలో తెల్లని టోపీ లాంటి నిర్మాణాన్ని మనము చూడవచ్చు. అది స్పాంజ్ మాదిరిగా మెత్తగా ఉంటుంది. ఇది నీటిని పీల్చుకోవడం ద్వారా విత్తన వ్యాప్తిలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇది నీటిని పీల్చుకోవడం వలన ఈ విత్తనము మొలకెత్తడానికి కూడా ఈ కారంకుల్ ఉపయోగపడుతుంది. సో కారంకుల్ అంటే అండద్వారం చుట్టూ పెరిగే మెత్తటి టోపీ వంటి కణజాలాన్ని కారంకుల్ అని అంటారు. ఇది యుఫోర్బియేసి కుటుంబం మొక్కల్లో ఉంటుంది. దీనికి ఒక మొక్కకు ఉదాహరణ చెప్పుకుంటే మనకు తెలిసినటువంటి ఉదాహరణ ఆమ్దము, రెసినస్ కమ్యూనిస్. ఇక నెక్స్ట్ వచ్చేసి కోమా. కోమా అంటే ఇది విత్తనం. చూడండి, ఇక్కడ విత్తనం. ఇది ఈ విత్తనం పైన కేశాలు ఉన్నాయి. కేశాలు ఇక్కడ ఒకవైపు మాత్రమే కేశాలు ఉన్నాయి, అండద్వారం వైపు మాత్రమే కేశాలు ఉన్నాయి. ఇలా ఉండవచ్చు, లేదా విత్తనం చుట్టూరా ఉండవచ్చు. విత్తనం చుట్టూరా ఉండవచ్చు అంటే విత్తనము చుట్టూ ఉన్నటువంటి అండకవచం నుంచి కేశాలం వంటి నిర్మాణాలు పెరుగుతాయి. ఆ కేశాలనే కోమా అంటారు. విత్తనం పైన ఉన్నటువంటి కేశంలో వంటి నిర్మాణాన్ని కోమా అంటారు. విత్తనము అంటే అంతకుముందు అది అండము. సో విత్తనం చుట్టూ ఉన్న బీజ కవచమే ఒకప్పుడు అండ కవచము. సో విత్తన కవచం పైన కేశములు ఉన్నాయి అంటే అర్థమైంది, అంతకుముందు అవి అండ కవచం నుంచి ఏర్పడినవి అని అర్థం. సో ఈ కేశములు విత్తనం చుట్టూ అన్ని వైపులా ఉండవచ్చును. ఇక్కడ మనకు పటంలో మాత్రము ఒకవైపు మాత్రమే ఉన్నాయి. సో విత్తనం చుట్టూ ఉండేటువంటి ఈ కేశములను కోమా అంటారు. మనము ఎండాకాలంలో చెట్ల కింద కూర్చున్నప్పుడు మనకు అలా గాలిలో ఇవి ప్రయాణం చేస్తూ మనం విత్తనాలు మనం చూడవచ్చు. ఇది ఇక్కడ మన పటంలో ఉన్నటువంటిది జిల్లేడు విత్తనం, కెలట్రోపిస్. అంటే ఆస్క్లెపియేడేసి కుటుంబం. సో ఇది ఈ కోమా ఉండడం వల్ల విత్తనాలు గాలి ద్వారా సులభంగా ఒక చోటు నుండి ఇంకో చోటుకు ప్రయాణం చేస్తాయి. సో కోమా అనేది విత్తన వ్యాప్తికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా కారంకులు కూడా విత్తన వ్యాప్తికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా విత్తనం మొలకెత్తడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా అండములో ఉన్నటువంటి నిర్మాణములు బీజపుచ్చము. బీజపుచ్చము అంటే విత్తనం పైన పెరిగేది. ఇది విత్తనము మనకు దీనిపైన పింక్ వర్ణంలో బాహ్య పెరుగుదలలు ఉన్నాయి. చూడండి, ఈ బాహ్య పెరుగుదలలు ఇవి బీజపుచ్చము. సో విత్తనం పైన పెరిగేటువంటి ఈ బాహ్య పెరుగుదలను దీన్ని బీజపుచ్చము అంటారు. ఇది సాధారణంగా ఇక్కడ చలాజా వైపు నుంచి పెరిగి అండద్వారం వైపుకు ప్రయాణము చేస్తుంది. సో విత్తనం పైనటువంటి ఈ బాహ్య పెరుగుదలను బీజపుచ్చము అంటారు. ఇది సీమచింత మొక్కల్లో ఉంటుంది, పితకలోబియం డల్సి. అదేవిధంగా జాజికాయలో ఉంటుంది, మిరిస్టికా ఫ్రాగ్రెన్స్. అక్కడ ఈ పైన ఉన్నటువంటి బీజపుచ్చాన్ని దీన్ని జాపత్రి అంటారు. దీన్ని ఔషధములలో ఉపయోగిస్తారు. సో బీజపుచ్చము అనగా విత్తనం పైన పెరిగినటువంటి బాహ్య పెరుగుదలలు. ఇక ఆప్ట్యురేటర్. ఈ ఆప్ట్యురేటర్ అనేది ఇది అండవృంతము నుండి కానీ అండవృంతం నుంచి కానీ, ఇక్కడ చూడండి అండము మనము అంటే ఇది సెక్షన్ తీసుకొని చూపడం జరిగింది. ఇక్కడ అండవృంతం ఉంది, ఫినిక్యులస్ అంటే అండవృంతము. ఈ అండవృంతానికి సమీపంగా ఇది పెరిగింది. ఇది ఆప్ట్యురేటర్. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ అండవృంతం నుంచి పెరిగింది, ఆప్ట్యురేటర్. లేదా అండ కవచం నుంచి కూడా పెరగవచ్చు. సో అండవృంతం నుంచి కానీ
తర్వాత ఈ అండ కవచం నుంచి కానీ బయటికి పెరిగేటువంటి బాహ్య పెరుగుదలను ఆప్టిరేటర్ అని అంటారు. ఈ ఆప్టిరేటరు ఏం పనిచేస్తుంది, దాని యొక్క విధి ఏమిటి? ఈ ఆప్టిరేటరు పరాగనాళము అండంలోనికి ప్రవేశించే విధంగా గైడ్ చేస్తుంది. ఇది అండకోశము. ఈ మొత్తము అండకోశము, ఇది కీలాగ్రము, ఇది కీలము, ఇది అండాశయము. అండాశయం లోపల ఇవి అండాలు, ఇక్కడ ఇవి అండాలు. సో పరాగ సంపర్కం జరిగిన తర్వాత కీలాగ్రమునకు పరాగరేణు వచ్చి చేరుతుంది. చేరిన తర్వాత పరాగనాళము ఏర్పడుతుంది. ఈ పరాగనాళంలోనికి ఇక్కడ ఈ పరాగనాళం లోపల మనకు పురుష బీజ కణాలు ఉంటాయి. ఈ పురుష బీజ కణాలను తీసుకొని పరాగనాళము అండాశయంలోనికి ప్రవేశిస్తుంది. అండంలో స్త్రీ బీజ కణం ఉంటుంది. అండంలో స్త్రీ సంయోగ బీజం ఉంటుంది, దాని లోపల స్త్రీ బీజ కణం ఉంటుంది. సో పురుష బీజాలను తీసుకొని పరాగనాళము అండంలోనికి ప్రవేశించాలి. సో అండంలోనికి ప్రవేశించే విధంగా గైడ్ చేసే నిర్మాణము ఆప్టిరేటర్. సో ఆప్టిరేటర్ ఏం పనిచేస్తుంది? పరాగనాళము అండంలోనికి ప్రవేశించడానికి సహాయం చేస్తుంది, సహకారం చేస్తుంది. సో ఇది మనకు ఆప్టిరేటర్ యొక్క విధి. సో ఈ విధంగా ఇవన్నీ కూడా మనము అండంలోని భాగంలో మళ్ళీ మనకు చెప్పుకున్నట్టయితే అండవృంతము, అండ కవచము, చలాజ, అండద్వారము, అండాంతః కణజాలము, ఇవి అన్ని మొక్కల్లో కనిపిస్తాయి. కొన్ని మొక్కల్లో ఉండేటువంటి నిర్మాణాలు అండ కవచ టపటం, హైపోస్టేజీ, ఎపిస్టేజీ, కారంకుల్, కోమ, బీజపుచ్చము, ఆప్టిరేటర్, ఇవి కొన్ని మొక్కల్లోనే కనిపిస్తుంటాయి. ఈ విధంగా ఇవన్నీ కూడా అండంలోని భాగములు. ఇది అండ నిర్మాణం. ఇక అండం రకములు. అండములో ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, ఇది అండదేహము, ఇది అండవృంతము. సో ఈ అండదేహము తిరిగే వంపును బట్టి, ఇప్పుడు అండదేహం ఇలా నిలువుగా ఉంది, ఇలా కాకుండా అండదేహము విధంగా పక్కకు వంపు తిరుగుతూ ఉంటుంది. ఇలా అండదేహము వంపు తిరిగే విధానాన్ని బట్టి అండంలో రకాలు ఉన్నాయి. ఈ అండంలో రకాలు, ఇది అండదేహము, ఇది అండవృంతము. ఈ అండదేహము అండవృంతం పైన తిరుగుతూ ఉంటుంది, ఇలా పక్కకు ఇటువైపు పక్క కానీ ఇటు పక్క కానీ తిరుగుతూ ఉంటుంది, అంటే వంపు తిరుగుతుంది. అలా వంపు తిరగడాన్ని బట్టి, ఆ వంపును బట్టి అండంలో రకాలు ఉన్నాయి. మొట్టమొదటగా నిర్వక్ర అండము, తర్వాత అర్ధవక్ర అండము, కెంపైలట్రోపస్ అండము, తర్వాత వక్రతమ అండము, వక్ర అండము, తర్వాత సిర్సినోట్రోపస్ అండము. ఈ విధంగా 6 రకాలైనటువంటి అండములు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ అండదేహము వంపు తిరగడాన్ని బట్టి వీటి రకాలు చేశారు. ఇది నిర్వక్ర అండం, పేరులోనే మనకు అర్థం ఉంది. నిర్వక్ర అండము అంటే వక్రం లేనటువంటి అండము, అంటే అండదేహంలో ఎలాంటి వంపు లేదు. సో ఇది అండద్వారము, ఇది చలాజ, ఇది అండవృంతము. ఈ విధంగా ఈ 3 కూడా ఈ విధంగా ఒకటే లైన్లో ఉన్నాయి, అంటే ఒకే వరుసలో అమర్చబడి ఉన్నాయి. ఈ విధంగా ఒకే వరుసలో అమర్చబడి ఉన్నాయి. ఇలా ఒకే వరుసలో అమర్చబడి ఉన్నట్టయితే దాన్ని నిర్వక్ర అండము
అంటారు. ఎలాంటి వంపు లేదు. అండద్వారము, చలాజ, తర్వాత అండవృంతము ఇవి ఒకే వరుసలో అమర్చబడి ఉన్నాయి. అటువంటి అండమును నిర్వక్ర అండము అంటారు. దీనికి ఉదాహరణ పాలిగోనం. పాలిగోనం మొక్కలలో తర్వాత పైపరేసి కుటుంబం మొక్కల్లో ఉంటుంది. అర్ధవక్ర అండం. ఇంతకుముందు మనం నిర్వక్ర అండంలో అండదేహము ఇలా ఉన్నది. అండదేహం ఈ విధంగా నిలువుగా ఉన్నది. ఇది అండవృంతము. అండదేహం ఇలా ఉన్నది. సో ఇలా ఉన్నటువంటి అండదేహం చూడండి ఇట్లా వంపు తిరిగింది. సో ఎన్ని డిగ్రీలు వంపు తిరిగింది? ఇక్కడ చూడండి ఎన్ని డిగ్రీలు వంపు తిరిగింది. ఇది మనము అక్షం అనుకున్నట్టయితే ఇలాగా ఉన్నటువంటి ఈ రేఖ ఇలా వంపు తిరుగుతూ ఇంతవరకు వచ్చింది. సో ఎన్ని డిగ్రీలు? 90 డిగ్రీలు తిరిగింది. సో అండదేహము 90 డిగ్రీలు తిరిగితే ఇలా ఉన్నటువంటి అండము ఇలా అయిపోయింది. అంటే అండదేహం మాత్రమే, అండవృంతం కాదు. చూడండి అండవృంతం అలానే ఉంది. సో అండదేహము 90 డిగ్రీల కోణంలో తిరిగి ఉంది. అటువంటి అండమును అర్ధవక్ర అండము అంటారు. ఇక్కడ అండద్వారము, చలాజ, అండద్వారము, చలాజ, ఇక్కడ చలాజ, ఈ రెండు ఒకటే వరుసలో ఉన్నాయి. రెండు మాత్రమే. ఈ అండవృంతము వేరే వైపు ఉంది. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి నిర్వక్ర అండంలో అండద్వారము, చలాజ, తర్వాత అండవృంతము మూడు ఒకే వరుసలో ఉంటాయి. ఇక్కడ అండద్వారము, చలాజ మాత్రము ఒక వరుసలో ఉన్నాయి. దానికి 90 డిగ్రీల కోణంలో ఈ అండవృంతము ఉంది. సో మనము అండదేహాన్ని ఈ విధంగా ఒక లైన్ గీసుకున్నట్టయితే, తర్వాత అండవృంతాన్ని ఈ విధంగా ఒక లైన్ గీసుకున్నట్టయితే మనకు ఇంగ్లీష్లో ఒక అక్షరం మాదిరిగా ఏర్పడుతుంది. అది టీ అనే అక్షరం. సో ఇది టీ ఆకారంలో ఉన్నటువంటి అండము. సో ఇక్కడ 90 డిగ్రీల కోణంలో అండదేహం వంపు తిరిగి ఉంటుంది. అండద్వారము, చలాజ మాత్రమే ఒకే రేఖలో ఉంటాయి. తర్వాత ఇది టీ ఆకారంలో ఉన్నటువంటి అండం. దీనికి ఉదాహరణ ప్రిమ్యులా. నెక్స్ట్ కంపైలోట్రోపస్ అండము. చూడండి ఇంతకుముందు ఉన్న అర్ధవక్ర అండంలో ఇది పూర్తిగా ఇలాగ అండదేహము కరెక్ట్గా విధంగా ఒక లైన్ గీసినట్టుగా ఉన్నది. ఇంతవరకు 90 డిగ్రీల కోణం. ఇలా నిర్వక్ర అండంలో అండదేహం ఇలా ఉన్నది. అర్ధవక్ర అండంలో అండదేహం ఈ విధంగా అయిపోయింది. సో ఇక్కడ ఇలా ఉన్నటువంటి అండదేహం ఇంకా కొంచెం వంపు తిరిగింది. సో ఇక్కడ అండదేహము ఇక్కడ 90 డిగ్రీల కోణం కంటే కొంచెం వంపు ఎక్కువ తిరిగింది. అర్ధవక్ర అండము 90 డిగ్రీల కోణంలో వంపు తిరిగింది. ఇది 90 డిగ్రీల కంటే కొంచెం ఎక్కువగా వంపు తిరిగింది. అలా వంపు తిరిగినప్పుడు ఈ అండాంత కణజాలంలో వంపు ఏర్పడుతుంది. కొంచెం ఇక్కడ అండాంత కణజాలంలో వంపు ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఈ అండద్వారము అండవృంతం వైపుకు వంగి ఉంటుంది. అండవృంతం వైపుకు చూస్తుంది. చూడండి ఇది అండవృంతం వైపు చూస్తుంది. సో కంపైలోట్రోపస్ అండము అండదేహము 90 డిగ్రీల కంటే వంపు తిరిగి ఉంది. తర్వాత అండాంత కణజాలంలో వంపు ఏర్పడుతుంది. అండద్వారము అండవృంతం వైపుకు వంగి ఉంటుంది. అండవృంతానికి దగ్గరగా రాదు, కానీ అండవృంతం వైపుకు వంగి ఉంటుంది. నెక్స్ట్ దీనికి మనకు ఉదాహరణగా ఫ్యాబేసి. నెక్స్ట్ వక్రతమ అండము. చూడండి నిర్వక్ర అండంలో అండదేహం ఇలా ఉన్నది. అర్ధవక్ర అండంలో ఈ విధంగా ఉన్నది. అంటే 90 డిగ్రీల కోణంలో వంపు తిరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. తర్వాత కంపైలోట్రోపస్ అండంలో ఈ 90 కంటే కొంచెం ఇంతవరకు వచ్చింది. 90 డిగ్రీల కంటే ఎక్కువ వచ్చింది. ఇక ఈ వక్రతమ అండంలో అండదేహము ఇక్కడ నుంచి ఇంతవరకు వచ్చింది. ఇది ఇక్కడ నుంచి మొత్తము ఇంతవరకు ఇక్కడికి వచ్చేస్తే అది 180 డిగ్రీలు అవుతుంది.
అది 180 డిగ్రీల కాకుండా అండదేహము ఇక్కడ నుంచి వంపు తిరిగి ఇంతవరకు వచ్చింది. అంటే దాదాపుగా 160 డిగ్రీల కోణంలో వంపు తిరిగి ఉంది. అండదేహము ఇలా ఉండాల్సిన అండదేహము ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 90 డిగ్రీలు, ఇక్కడ నుంచి ఇక్కడికి 160 డిగ్రీలు, ఇక్కడికి వచ్చేస్తే 180 డిగ్రీలు అవుతుంది. సో అండదేహము 160 డిగ్రీల కోణంలో వంపు తిరిగి ఉంది. అలా వంపు తిరిగినప్పుడు ఈ అండాంత కణజాలంలో వంపు ఏర్పడింది, మరియు పిండకోశం కూడా వంపు ఏర్పడింది. ఇంతకుముందు చూసినటువంటి మనకు కెంపెలోట్రోపస్ అండంలో చూడండి, పిండకోశము నేరుగా ఉన్నది. ఓన్లీ ఇక్కడ ఈ అండాంత కణజాలం మాత్రమే వంపు తిరిగి ఉంది. వక్రతమ అండంలో చూడండి, అండాంత కణజాలంలో వంపు వచ్చేసింది, పిండకోశంలో కూడా వంపు వచ్చేసింది. సో ఇది దాదాపుగా ఇది మనకు ఒక సి అక్షరం ఆకారంలో ఉంటుంది, లేదా గుర్రపు నాడ ఆకారము అని అంటారు. ఇవి వక్రతమ అండము. వక్రతమ అండంలో అండదేహము 160 డిగ్రీల కోణంలో వంపు తిరిగి ఉంటుంది. ఇంకొక విషయము, అండద్వారము అండవృంతానికి దగ్గరగా వచ్చింది. అది పూర్తి సమీపం కాదు, కానీ దగ్గరగా వచ్చింది. అండాంత కణజాలం వంపు తిరిగి ఉంది, మరియు పిండకోశం కూడా వంపు తిరిగి ఉంటుంది. ఇది ప్రధానమైన లక్షణం. వక్రతమ అండంలో పిండకోశము వంపు తిరిగి ఇది సి ఆకారంలో ఉంటుంది, గుర్రపు నాడ ఆకారంలో ఉంటుంది. ఈ వక్రతమ అండము బుటమేసి మరియు అలిస్మేసి అనే కుటుంబం మొక్కల్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వక్రాండం. చూడండి, అండదేహం ఇలా ఉంటుంది నిర్వక్రాండంలో. అర్ధవక్రాండానికి వచ్చేసరికి అండదేహం ఇక్కడ నుంచి 90 డిగ్రీల కోణంలో వంపు తిరిగింది. కెంపెలోట్రోపస్ అండంకి వచ్చేసరికి అండదేహము ఇంతవరకు వచ్చింది. తర్వాత వక్రతమ అండంకి వచ్చేసరికి అండదేహము ఇంతవరకు వచ్చేసింది, 160 డిగ్రీల వరకు. వక్రాండం వచ్చేసరికి అండదేహము పూర్తిగా ఇంతవరకు వచ్చేసింది. అంటే మొత్తం ఎన్ని డిగ్రీలు తిరిగింది? 180 డిగ్రీల కోణంలో వంపు తిరిగింది. ఈ అండదేహం ఇక్కడ నుంచి ఇక్కడ ఇలాగా తిరిగింది, అంటే 180 డిగ్రీల కోణంలో వంపు తిరిగి ఉంది. అలాంటప్పుడు ఇప్పుడు ఈ అండద్వారం చూడండి, అండవృంతానికి పూర్తిగా సమీపంగా ఉంది. ఈ అండవృంతానికి పూర్తిగా సమీపంగా ఉంది. సో ఇక్కడ అండద్వారము, చలాజ ఈ రెండు కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ అండవృంతానికి ఇక్కడ దీన్ని సమాంతరంగా ఉంటాయి. ఈ రెండు సమాంతరంగా, ఇది అండవృంతం ఉన్నట్టయితే ఈ రెండు సమాంతరంగా ఉన్నాయి. అంటే ఇది పూర్తిగా 180 డిగ్రీల కోణంలో వంపు తిరిగింది. అంటే తలక్రిందులుగా అయినటువంటి అండము. ఇది హీలియాంథస్ ఆస్ట్రేసి కుటుంబం మొక్కల్లో ఉంటుంది. హీలియాంథస్ ప్రొద్దుతిరుగుడు మొక్కల్లో, తర్వాత ఆస్ట్రేసి కుటుంబం మొక్కల్లో ఉంటుంది. తర్వాత సిర్సినోట్రోపస్. సిర్సినోట్రోపస్ అండంలో అండదేహము ఇలాగా ఇప్పుడు చూడండి, ఇక్కడ 180 డిగ్రీల కోణంలో వంపు తిరిగింది కదా, ఇది మళ్ళీ ఇంకా వంపు తిరిగి మళ్ళీ ఇంతవరకు వస్తుంది. అంటే మొత్తం ఎంత అవుతుంది? 360 డిగ్రీల కోణంలో వంపు తిరుగుతుంది. ఇలా ఉండాల్సినటువంటి అండదేహము ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, అంటే 180 డిగ్రీలు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే మొత్తము ఇక్కడ 360 డిగ్రీల కోణంలో వంపు తిరుగుతుంది. అలా వంపు తిరగడం వల్ల దీనికి ఉన్న పొడవైనటువంటి ఈ అండవృంతము ఇది దీన్ని చుట్టేసుకుంటుంది. అంటే ఈ విధంగా ఉన్నటువంటి అండదేహం మాత్రమే ఈ విధంగా వంపు తిరుగుతూ ఉండడం వల్ల ఇక్కడ కింద ఉన్నటువంటి అండవృంతం వంపు తిరగకపోవడం వల్ల అండదేహం తిరుగుతూ ఉండడం వల్ల దాన్ని చుట్టేసుకుంటుంది ఈ అండవృంతము. అంటే ఒక స్ప్రింగ్ మాదిరిగా, ఒక గడియార స్ప్రింగ్ మాదిరిగా దీన్ని మొత్తాన్ని చుట్టేసుకుంటుంది. అంటే ఇక్కడ అండవృంతం పొడవుగా ఉంటుంది. ఆ అండదేహము ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి అండదేహం ఇలా ఉండాల్సినటువంటి అండదేహము ఇలాగ తిరిగి ఇలా మొత్తం మళ్ళీ ఇక్కడ నిర్వక్రాండంగా మారుతుంది. అంటే మొత్తము 360 డిగ్రీల కోణంలో వంపు తిరుగుతుంది.
ఇక్కడ ఈ అండవృంతము దీన్ని చుట్టేసుకుని ఒక గడియార స్ట్రింగ్ మాదిరిగా ఉంటుంది. ఇది ఓపెన్షియా మొక్కల్లో ఉంటుంది, బ్రహ్మజముడు మొక్కల్లో ఉంటుంది. ఇది అండంలోని రకములు. తర్వాత స్థూల సిద్ధ బీజ జననము. స్థూల సిద్ధ బీజ జననము. మొక్క ఆవృత బీజాలలో మొక్కలు సిద్ధ బీజదములు. సో సిద్ధ బీజదము కాబట్టి మనకు అండకోశంలో స్థూల సిద్ధ బీజాశయము ఏర్పడుతుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం మనము అండము కవచయుత స్థూల సిద్ధ బీజాశయము అని. కానీ స్థూల సిద్ధ బీజాశయం కాబట్టి దాని లోపల స్థూల సిద్ధ బీజాలు ఏర్పడతాయి. స్థూల అంటే స్త్రీ అనే అర్థంలో తీసుకుంటాము. సో స్థూల సిద్ధ బీజాలు అండములో ఏర్పడతాయి, అంటే స్థూల సిద్ధ బీజాశయంలో ఏర్పడతాయి. అండంలో అండాంత కణజాలము ఉన్నది. అండాంత కణజాలంలో ఇక్కడ సిద్ధ బీజ జనక కణము అనేది ఒకటి ఉంటుంది. ఒక కణము సిద్ధ బీజ జనక కణముగా వ్యవహరిస్తుంది. ఆ సిద్ధ బీజ జనక కణము సిద్ధ బీజ మాతృకణంగా మారుతుంది. ఇది సిద్ధ బీజ మాతృకణము. సిద్ధ బీజ మాతృకణము ద్వైస్థితికం. సిద్ధ బీజం ద్వైస్థితికం కాబట్టి సిద్ధ బీజ మాతృకణం కూడా ద్వైస్థితికం. ఇది క్షయకరణ విభజన చెంది, క్షయకరణ విభజనలో 2 దశలు ఉంటాయి. మొదటి క్షయకరణ విభజన, రెండవ క్షయకరణ విభజన. సో స్థూల సిద్ధ బీజ మాతృకణము ఒకసారి క్షయకరణ విభజన చెంది 2 కణాలను ఏర్పరచుకున్నది. 2 కేంద్రకాలు వచ్చేసి 2 కణాలు ఏర్పడ్డాయి. రెండవసారి క్షయకరణ విభజన చెంది 4 కణాలు ఏర్పడ్డాయి. అంటే క్షయకరణ విభజన ఫలితంగా 4 కణాలు వస్తాయి అని చెప్పి విషయం మనకు తెలుసు. మరి క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడుతుంది, అంటే ఏకస్థితికం అవుతుంది. కానీ ఒక స్థూల సిద్ధ బీజ మాతృకణము క్షయకరణ విభజన చెంది 4 ఏకస్థితిక స్థూల సిద్ధ బీజములు ఏర్పడతాయి. ఈ 4 స్థూల సిద్ధ బీజములలో ఇవి నెక్స్ట్ మనకు స్థూల సిద్ధ బీజం నుండి స్త్రీ సంయోగ బీజదము అభివృద్ధి చెందుతుంది. స్త్రీ సంయోగ బీజదమును పిండకోశము అని కూడా అంటారు. మనం ఒక వరుస క్రమంలో చెప్పుకున్నట్టయితే మొక్క వచ్చేసి స్థూల సిద్ధ బీజదము, దానిలో స్థూల సిద్ధ బీజాశయం ఉంటుంది. స్థూల సిద్ధ బీజాశయం లోపల స్థూల సిద్ధ బీజాలు ఉంటాయి. స్థూల సిద్ధ బీజం నుంచి స్త్రీ సంయోగ బీజం వస్తుంది. స్త్రీ సంయోగ బీజంలో స్త్రీ సంయోగ బీజం ఉంటుంది. ఇదే వరుసలో మనకు సూక్ష్మ సిద్ధ బీజదం ఉంటుంది. సూక్ష్మ సిద్ధ బీజం నుంచి సూక్ష్మ సిద్ధ బీజాశయం వస్తుంది. సూక్ష్మ సిద్ధ బీజాశయంలో సూక్ష్మ సిద్ధ బీజాలు ఉంటాయి. సూక్ష్మ సిద్ధ బీజం నుంచి పురుష సంయోగ బీజం వస్తుంది. పురుష సంయోగ బీజంలో పురుష సంయోగ బీజాశయం వస్తుంది. దానిలో పురుష సంయోగ బీజం వస్తుంది. ఈ 2 కలుసుకొని ఫలదీకరణ జరిగి సంయుక్త బీజం ఏర్పడి తిరిగి మనకు సిద్ధ బీజదము ఏర్పడుతుంది. ఈ విధంగా ఈ 2 దశలు సిద్ధ బీజదము, సంయోగ బీజదము 2 దశలు ఏకాంతరంగా ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడుతూ ఉంటాయి. సో సిద్ధ బీజం తర్వాత నెక్స్ట్ వచ్చే దశ సంయోగ బీజదము. ఇది స్థూల సిద్ధ బీజం కాబట్టి నెక్స్ట్ వచ్చే దశ స్త్రీ సంయోగ బీజదము. స్త్రీ సంయోగ బీజదమును పిండకోశం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ స్థూల సంయోగ బీజదం లోపల, స్త్రీ సంయోగ బీజదం లోపల పిండం ఏర్పడుతుంది కాబట్టి దాన్ని పిండకోశము అని కూడా అంటారు. సో ఈ విధంగా మనకు స్థూల సిద్ధ బీజం మాతృక నుంచి 4 స్థూల సిద్ధ బీజాలు వచ్చినవి. తర్వాత వీటి నుంచి ఏర్పడాల్సినటువంటి దశ స్త్రీ సంయోగ బీజదము లేదా పిండకోశము. కొన్ని మొక్కలలో ఈ 4 స్థూల సిద్ధ బీజములు 4 పిండకోశం అభివృద్ధిలో పాల్గొంటాయి లేదా స్త్రీ సంయోగ బీజ అభివృద్ధిలో
పాల్గొంటాయి. దాన్ని చతుస్సిద్ధ బీజవర్ధక రకము అంటారు. కొన్ని మొక్కలలో ఈ 2 నశించిపోయి 2 మాత్రమే మిగిలి ఉంటాయి. దాన్ని ద్విసిద్ధ బీజవర్ధక రకము అంటారు. ఇక్కడ చూపించినటువంటి పటం లోపల ఈ 3 నశించిపోయినవి 1, 2, 3 నశించిపోయినవి 1 మాత్రమే క్రియాత్మకంగా ఉంది. దాని నుంచి పిండకోశం లేదా స్త్రీ సంయోగ బీజము అభివృద్ధి చెందుతుంది. దాన్ని ఏకసిద్ధ బీజవర్ధక రకము అంటారు. సో ఈ విధంగా ఏర్పడినటువంటి స్థూల సిద్ధ బీజముల నుండి తర్వాత స్త్రీ సంయోగ బీజము లేదా పిండకోశము అనేటువంటి దశ ప్రారంభమవుతుంది. అయితే ఏర్పడిన 4 స్థూల సిద్ధ బీజములలో ఎన్ని సిద్ధ బీజములు స్త్రీ సంయోగ బీజము లేదా పిండకోశ అభివృద్ధిలో పాల్గొంటున్నాయి అనే దాన్ని బట్టి ఆ పిండకోశ అభివృద్ధి రకాలను పేరు పెట్టారు. 4 పాల్గొంటే దీన్ని చతుస్సిద్ధ బీజవర్ధక రకం అంటారు. 2 మాత్రమే పాల్గొని 2 నశించిపోయి 2 మాత్రమే పాల్గొంటే ద్విసిద్ధ బీజవర్ధక రకం అంటారు. 3 నశించిపోయి 1 మాత్రమే పాల్గొంటే దానిని ఏకసిద్ధ బీజవర్ధక రకము అంటారు.